ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి నేనైతే 2025 ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. నేను చెప్పే ట్రిక్ కనుక మీరు కరెక్ట్గా అయితే ఫాలో అయితే ఇప్పుడైతే ఈజీగా అయితే చేసి క్లచ్ అయితే చేయొచ్చు. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ మాట ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ చలో వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు తీసుకొచ్చి నేను కొంటని మనం గేమ్ అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఏవైనా 2 గన్స్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి ఒక 5 రౌండ్స్ దాకా చూపిస్తాను. అండ్ ఓకే 2 గన్స్ అయితే 3 తీసాను, వచ్చేసి పర్లేదు. 2 గన్స్ అయినా మనం ఇలాగ వెపన్స్ చేంజ్ చేసి కొట్టుకున్నట్టు ఓన్లీ గన్స్ అన్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళి మీరు ఇక్కడ అసిస్టెన్స్ ఉంది కదా, అసిస్టెన్స్ లోని ఫస్ట్ లో ఉంటుంది క్లిక్ వెపన్ స్విచ్ బటన్ అని. ఇదైతే మీరు ఆఫ్ లో ఉన్నది ఆన్ లో అయితే పెట్టుకోండి. ఆన్ లో అయితే పెట్టుకొని మీకు సూటబుల్ అయిన ప్లేస్ లో అయితే పెట్టుకోండి. వెపన్ స్విచ్ బటన్ వచ్చేసి సూటబుల్ అయిన ప్లేస్ లో పెట్టుకున్నారు. సూటబుల్ అయిన ప్లేస్ లోని మీరు ఈ పైన ఇది వాడకండి. ఇక్కడ పైన ఉంది కదా, అందులో నుంచి వెపన్స్ అయితే మార్చకండి. అందులోంచి వెపన్స్ అయితే మీరు అందులోంచి తీయద్దు అండ్ పెట్టద్దు కూడా. జస్ట్ ఇదే వాడండి, ఎందుకంటే దీని వల్ల అయితే రేట్ ఆఫ్ ఫైర్ అయితే పెరుగుతుంది. అండ్ చూసుకోవచ్చు సెకండ్ రౌండ్ అయితే 8 బయటకు వచ్చేది. పైనుంచి మారితే హెడ్సెట్ అనేది మధ్యలోనే అయిపోద్ది, ఎందుకంటే మనం ఇది ఎక్కడ వదిలేసి అక్కడికి అయితే వెళ్దాం కాబట్టి. అంటే ఇక్కడ నుంచి వాడితే ఇక్కడ మీరు సింపుల్ గా చూసుకొచ్చి అడ్ సైడ్ ఎలా పడుతున్నాయో. అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే వచ్చేసాం. సింపుల్ గా అయితే పడతాయి, చూసుకోవచ్చు. ఇది 140 అయితే పడ్డది. అవతల అయితే స్టాక్ అవుతారు ఎక్కడ వీడియోని. అండ్ మీరు గన్ కి అది వాడద్దు, జస్ట్ ఇలా సిట్ వేసి ఈ ఫైర్ చేసి చిన్నది లేకపోతే చాలు పడిపోద్ది. చిన్నది లేపి గన్ మారితే పడుతుంది. అవతల పక్క ఎనిమిది మీరు చూసుకోవచ్చు ఎలా అయితే అడ్లు పడుతున్నాయో. జస్ట్ ఇలా చిన్నది పైకి లేపి కాలిస్తే చాలు. అంటే సింపుల్ అయితే హెడ్స్ అయితే పడతాయి, ఎందుకంటే మనం ఇలా మారితే అదిగా ఇలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా గన్న మార్చిలోపే మళ్ళీ కొట్టేస్తాడు. అదేదో ఈ పక్కన వాడితే మనం గన్ను మార్చేసి సింపుల్ గా కొట్టేయచ్చు. ఎన్ని వచ్చేసి అసలు ఛాన్స్ ఇవ్వక్కర్లేదు. అలా అయితే మీరు ఈ ట్రిక్ కనుక కరెక్ట్ అయితే వాడితే మీరు ఈజీగా అయితే ప్రో ప్లేయర్ అయితే అవ్వచ్చు. అండ్ అందుకన్నా ముందు మన ఛానల్ అయితే 30 days లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది, గిల్డ్ రేస్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిల్డ్కి రావచ్చు లైవ్ ద్వారా. టీసీ అయితే ఇస్తాను నేను. అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు లాస్ట్ రౌండ్ అయితే ఇలాగ నేను చెప్పిన ట్రిక్ కానీ మీరు పర్ఫెక్ట్ అయితే వాడితే ఎన్ని అయితే సింపుల్ గా కొట్టచ్చు, చాలా సింపుల్ గా అయితే కొట్టచ్చు. నేను ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ పైది అయితే వాడకండి. వాడుకున్నాక ఈ కిందదే వాడండి. జస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చూసుకొచ్చి నేను బ్రాహ్మణ్ ఒకటి వాడతాను. ఏదైనా అంటే ఈ కిందదే వాడండి. అండ్ మనకి మూమెంట్ స్పీడ్ కూడా బాగా వస్తుంది. మూమెంట్ స్పీడ్ కూడా చాలా బాగా అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నేను కొట్టాను. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో చేసి. ఇంకా వీడియో కదా లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ మాట.